జై శ్రీరామ్ అండి. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము 61వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు ఈ 72 శ్లోకాలతో ఈ అధ్యాయం సంపూర్ణమవుతుంది. ఇప్పుడు 61వ శ్లోకం నుంచి తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సాధకుడు ఇంద్రియములు అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై అంటే చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకున్న వాని బుద్ధి స్థిరముగా ఉండును. అంటే మనం ఎంత సమబుద్ధితో ఉన్నా కూడా ఇంద్రియాలు వాటి విషయాల మీదకు లాక్కొని పోతూనే ఉంటాయని చెప్పాడు స్వామి. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సాధన చేయాలి. అప్పుడు అలా సాధన అంటే మనం గమనించుకుంటూ మన ఇంద్రియాలు ఏమేం చేస్తున్నా అవన్నీ గమనించుకుంటూ వాటిని అలా ఎటుబడితే అటు వెళ్ళనివ్వకుండా సాధన చేస్తూ తర్వాత దాన్ని పరమాత్మ యందు స్థిరముగా ఉంచి ధ్యానం చేయాలి. అందుకు ధ్యానం అవసరం. ధ్యానం అంటే ఏంటంటే అసలు ఇంద్రియాలు పరిపరి విధములా పోతూ ఉంటే వాటినన్నింటినీ ఓ చోటకి తీసుకొచ్చి ఆ మనస్సుని భగవంతుడి మీద కేంద్రీకరించడమే ధ్యానము. అలా చేస్తే బుద్ధి స్థిరముగా ఉంటుంది అని చెప్పుచున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అలా చేస్తూ ఉంటే విషయ చింతన చేయు పురుషునకు ఒకవేళ ఈ ధ్యానం స్థిర బుద్ధి అన్నీ కలగకుండా ఇంకా విషయాలనే చింతన చేస్తూ విషయాలనే ఆలోచిస్తూ ఉండే పురుషుడకు ఆ విషయముల యందు ఒక ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి వలన వాటిని పొందటానికై ఏదైతే మనం ఆలోచన చేస్తున్నా ఆ విషయాలని పొందటానికై కోరిక కలుగుతుంది. ఆ కోరికలు అప్పుడు తీరనప్పుడు ఒకవేళ కోరిక తీరొచ్చు తీరకపోవచ్చు. అలా తీరనప్పుడు క్రోధము ఏర్పడుతుంది అని చెప్పుచున్నారు. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ క్రోధము వలన వ్యామోహం కలుగును. అప్పుడు దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనం వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. ఎప్పుడైతే క్రోధం వచ్చిందో దాని వలన ఒక వ్యామోహం కలుగుతుంది. ఎలాగైనా సరే దాన్ని సాధించాల్సిందే. అలా కలిగినప్పుడు దానివల్ల అది తీరనప్పుడు స్మృతి అంటే గుర్తు అంటాం కదా, గుర్తు లేదు గుర్తుపోయింది నాకు అని ఆ స్మృతి చిన్నాభిన్నమవుతుందట. అంటే అది కోల్పోతుంది. అలా స్మృతి ఎప్పుడైతే చిన్నాభిన్నమైందో బుద్ధి అంటే మనం ఆలోచించే శక్తి ఆ జ్ఞానశక్తి ఏదైతే ఉందో అది నశించిపోతుంది. ఈ నాశనం వల్ల మనుష్యుడు అసలు తను ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితి నుంచి కూడా పతనమగును అని చెప్పుచున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవస్వైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయమును గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. అసలు ఈ అంతఃకరణం ఏదైతే ఉంది ఇది ధ్యానం చేస్తూ సాధన చేస్తూ దీన్ని వశమునందుంచుకుంటే అప్పుడు ఈ రాగద్వేషాలకు ఇంద్రియముల ద్వారా ఈ గ్రహించే విషయాలకు కూడా అతను తెలుసుకొని ఇవన్నీ కూడా ఇంద్రియములు ఆయా విషయముల మీద ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకొని మనశ్శాంతిని పొందుతున్నాడు అని చెప్తున్నారు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. మనః ప్రసన్నతను పొందిన వెంటనే ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అతని దుఃఖములన్నీ కూడా నశించిపోతాయి. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతిః రసాంతస్య కుతశ్చుకం. ఇంద్రియములను మనస్సును వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి కూడా ఉండదు. ఇంద్రియాలు మనస్సు కూడా అవి ఎటైతే వెళ్తున్నాయో అటు వెళ్ళనిస్తూ ఉంటే అతనికి నిశ్చయాత్మకమైన బుద్ధి కూడా ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంటే అతడు యుక్తము కాని మనస్సున్న వాడిని అయుక్త మనుష్యుని అంతఃకరణనందు అస్థిక భావమే కలుగదు. అంటే ఒక నమ్మకమైన భావమే కలుగుదని చెప్పుచున్నారు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖమెట్లు లభించును అని చెప్పుచున్నారు స్వామి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించుచు
ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా ఆ బుద్ధిని విచక్షణాశక్తిని కూడా హరించివేయును. ఇక్కడ ఉదాహరణగా స్వామి ఆ నీటిపై తేలుచున్న నావేదైతే ఉంటుందో దాన్ని గాలి నెట్టి ఎలా వేస్తుందో అట్లే మన ఇంద్రియాలు ఒక విషయమునందు సంచరించుచు ఆ విషయమునే ఆలోచిస్తూ ఉంటే ఆ ఇంద్రియానికి మనస్సు తోడవుతుంది. అది కోరు, అది కావాలి అనుకోమని. అప్పుడు ఆ మనస్సు ఇంద్రియము రెండు ఎప్పుడైతే కలిశాయో మనసు కూడా అది కావాలని ఇంద్రియంతో మమేకమైందో అప్పుడు మనోనిగ్రహాన్ని కోల్పోయి విచక్షణాశక్తిని కూడా హరించి వేస్తుంది అని చెప్పుచున్నారు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియాద్యేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. ఇన్ని శ్లోకాల్లో కూడా స్వామి ఒకటే చెప్పుచున్నాడు, ఇంద్రియాలు ఏ ఏ విషయముల మీదకైతే వెళుతున్నావో అవన్నీ గమనించుకొని నిగ్రహించుకోమని చెప్పుచున్నారు. అలా నిగ్రహించుకుంటే బుద్ధి స్థిరముగా ఉంటుంది అని చెప్పుచున్నారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని శా నిశా పశ్యతో మునేహి. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నింటికీ రాత్రితో సమానము. అస్వరమైన ప్రాపంచక సుఖ ప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయూ మేల్కొనియుండును. అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి అంటే మననశీలునికి రాత్రితో సమానము అని చెప్పుచున్నారు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి న కామకామి. సమస్త దిశల నుండి కూడా పొంగి ప్రవహించు వచ్చి చేరిన నదులన్నీ కూడా పరిపూర్ణమై నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రము చెలింపచేయకుండగానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగించకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. అంటే నదులు మొత్తం కూడా స్థిరంగా ఉన్న సముద్రంలో ఎలా కలుస్తున్నాయో ఈ ఇంద్రియ విషయాలన్నీ కూడా భగవంతుడు ఎలా అయితే భగవంతుడి మీదే మనస్సు పెట్టి స్థితప్రజ్ఞుడా ఉన్నవాడికి ఏ వికారములు కలిగించవు, అతనిలోనే లీనమైపోతాయి ఆ భోగాలన్నీ, ఆ కోరికలన్నీ, ఆ ఇంద్రియ విషయాలన్నీ కూడా అని చెప్పుచున్నారు స్వామి. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతి మది గచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. కోరికలన్నింటినీ త్యజించమంటే మొత్తం ప్రతి పని మనం చేసే ప్రతి పని ఒక కోరిక కోసమే, ఒక లాభం కోసమే అనేదాన్ని పూర్తిగా త్యజించాలి. అట్లా కోరిక లేనప్పుడు పని ఏం చేస్తాము, కర్మ ఏం చేస్తాము, ఇవన్నీ భగవంతుడే పెట్టింది కంటే నిజంగా భగవంతుడు పెట్టినవి. కానీ దాని ఫలాపేక్ష రహితంగా ఒక మమత అహంకారం ఎప్పుడైతే మనం ఆ కోరికని ఒక ప్రేమతో స్వీకరిస్తున్నామో దాని మీద మమత ఏర్పడుతుంది. అది దక్కేసరికి అహంకారం వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని ఎప్పుడు కూడా కట్టిపడేసేయే, జన్మల పరంపరని ఇంకా పెంచేవే. అలాంటప్పుడు అవన్నీ కూడా గమనించుకొని వీటినన్నింటినీ కూడా దేనికైతే పరమార్థంగా దాన్ని పెట్టుకొని ఆ పరమార్థమైన దాన్ని పట్టుకొని ఇవన్నీ కూడా మనం గ్రహించుకుంటూ అణగదొక్కుంటున్నామో ఆ పురుషుడు శాంతిని పొందును, అతడే మోక్షాన్ని పొందును అని చెప్పుచున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే. అంటే ఆ స్థితప్రజ్ఞుడు పొందే ఆ భగవన్ సాక్షాత్ ముక్తి మోక్షం ఏదైతే ఉందో ఆ బ్రాహ్మీ స్థితి ఇదియే. బ్రహ్మ ప్రాప్తి కలిగిన పురుషుని స్థితి ఇది. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును అని చెప్పుచున్నారు. ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయः. ఓం ఏతత్ఫలం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోऽస్తు తే.